ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంలో నేడు ఒక చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా కీలక ప్రకటన చేశారు. గత కొన్నాళ్లుగా రాజధాని విషయంలో కొనసాగుతున్న సందిగ్ధతకు తెరదించుతూ ఈ నిర్ణయం వెలువడింది. కేవలం ప్రకటనకే పరిమితం కాకుండా అమరావతికి చట్టబద్ధమైన రక్షణ కల్పించేలా ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 5ను సవరించాలని కోరుతూ ప్రభుత్వం ఒక కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా రాజధాని మార్చడానికి వీల్లేని విధంగా పార్లమెంట్ ద్వారా శాశ్వత హోదా కల్పించడమే ఈ తీర్మానం ప్రధాన ఉద్దేశం. ముఖ్యమంత్రి తన ప్రసంగంలో అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదని 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అని ఉద్ఘాటించారు. గత 5 ఏళ్ల కాలంలో అమరావతి అనుభవించిన చీకటి రోజులను ఆయన గుర్తు చేస్తూ రాజధానిని నాశనం చేయడం కంటే రాష్ట్రాన్ని దశాబ్దాలు వెనక్కి నెట్టడమేనని అభిప్రాయపడ్డారు. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చి చేసిన త్యాగం వృధా కాదని, ఇప్పుడు చేస్తున్న ఈ చట్టబద్ధమైన పోరాటం వారి నమ్మకానికి నిలబెడుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతిని అభివృద్ధి చేయడమే కాకుండా దాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన వెలువడించారు. ఈ తీర్మానం ప్రకారం పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5 సబ్ సెక్షన్ 2లో కొత్త రాజధాని అనే పదం బదులుగా అమరావతి అని స్పష్టంగా చేర్చాలని కేంద్రాన్ని కోరారు. ఇది అమరావతికి రాజ్యాంగబద్ధమైన రక్షణ కల్పిస్తుంది. రాజధాని ప్రాంతం అభివృద్ధి ప్రాధికార సంస్థ పరిధిలోని ప్రాంతాలన్నీ అమరావతిలో భాగమని ఈ తీర్మానం స్పష్టం చేసింది. దీనివల్ల పెట్టుబడిదారుల నమ్మకం పెరుగుతుందని, రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తుంది. గతంలో ఎదురైన న్యాయపరమైన చిక్కులను అధిగమించేందుకు హైకోర్టు తీర్పును గౌరవిస్తూ ప్రభుత్వం ఈ అడుగు వేసింది. చంద్రబాబు నాయుడు తన విజన్ గురించి వివరిస్తూ అమరావతిని హైదరాబాద్ ప్లస్ సిటీగా తీర్చిదిద్దామని ప్రకటించారు. ఆధునిక సాంకేతిక, కృత్రిమ మేధస్సు మరియు పర్యావరణ హితమైన విధానాలతో ఈ నగరం రూపుదిద్దుకుంటుందని తెలిపారు. ఇప్పటికే సింగపూర్ వంటి దేశాలు సహకారంతో సిద్ధం చేసిన మాస్టర్ ప్లాన్ అమలుకు చర్యలు వేగవంతం చేస్తున్నట్టు పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం కోసం లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిదారులు ఆకర్షించే దిశగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని, దీనివల్ల రాష్ట్ర యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటించడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి ఒక బలమైన పునాది పడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక ప్రకటనతో రాజధాని రైతులు మరియు ప్రజల్లో ఆరాతీరేకులు వ్యక్తమవుతున్నాయి. ఒక నిర్ణయానికి కట్టుబడి ఉండడం ద్వారా రాష్ట్ర విశ్వసనీయత పెరుగుతుందని, ఇది దీర్ఘకాలంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి దోహదపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద చంద్రబాబు నాయుడు చేసిన ఈ ప్రకటన ఆంధ్రప్రదేశ్ ప్రస్థానంలో ఒక మలుపుగా నిలిచిపోనుంది.